చిన్న చిన్న హీరోలు అందరూ వాళ్ళకంటే చిన్న వాళ్ళందరూ ప్యాన్ ఇండియా అయిపోయారు. మనోడు ఇంకా గలీలనే తిరుగుతుండని నా పర్సనల్గా బయటకు అనలే కానీ అనుకున్నా. ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి బిర్యానీ పెట్టినట్టుంది. మేబీ అప్పుడే కంప్లీట్ అయ్యి వచ్చి ఉంటే సో పవన్ కళ్యాణ్ క్రేజ్కి అప్పుడు ఆ తగ్గట్టు మంచి కలెక్షన్ చేస్తుండే అనుకుంటున్నాను నేను. అసలు పవన్ కళ్యాణ్కి దండం పెట్టాలన్నా. 100 crores లేదు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ లైఫ్లో అని చెప్పేసి సినిమాలు అన్నారు కదా, ఈ సినిమా కొడుతుంది డెఫినెట్గా. 2000 కోట్ల పైన కొట్టబోతుంది. హరిహర వీరమల్లి పార్కింగ్ కలిసి 100 కోట్లు వస్తుంది వరల్డ్ వైడ్ గా. అందులో పవన్ కళ్యాణ్ చేసి విశ్వతాండం ఉంటుంది, గాల్లో ఎగిరితారు. ఈయన పవన్ కళ్యాణ్ జాకీ చాన్ అనిపిస్తుంది అనమాట, అంత అలా ఎగిరితారు అనమాట. బిర్యానీ తినిపించేసి అందరికి. సినిమా మాత్రం మస్తు ఉంటుంది. సో ఏ సినిమా అయినా ఫ్యాన్స్కి నచ్చుతుంది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళకి బాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే హరి వీరమల్లు ఇక 4 years ప్రాజెక్ట్ అది, 4 to 5 years ప్రాజెక్ట్ అది. మేబీ అప్పుడే కంప్లీట్ అయ్యి వచ్చి ఉంటే సో పవన్ కళ్యాణ్ క్రేజ్కి అప్పుడు ఆ తగ్గట్టు మంచి కలెక్షన్ చేస్తుండే అనుకుంటున్నాను నేను. బట్ మేబీ ఇప్పటికి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత గ్యాప్ రావడం, మధ్యలో కరోనా రావడం, ఫస్ట్ క్రిష్ డైరెక్టర్ కదా, సో తర్వాత మళ్ళీ క్రిష్ మారిపోయి ఏం రత్నం కొడుకే చేయడము అనేది విజువల్స్ వచ్చాయి కదా బయటికి, ఎలా అనిపించింది? బట్ ఓవరాల్గా అయితే కొన్ని బాగున్నాయి, కానీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొద్దిగా ఇంకా క్వాలిటీగా చేయాలనిపించింది నా వరకు అది. సో నా పర్సనల్ ఒపీనియన్ అది. చాలా మంది మా గ్రాఫిక్స్తో సంబంధం లేదు, పవర్ స్టార్ కనిపిస్తుంది వాళ్ళు స్క్రీన్ మీద అంటున్నారు. ఎవరి ఫ్యాన్స్ కన్నా ఏ హీరో ఫ్యాన్స్ అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను అల్లు అర్జున్ ఫ్యాను, అల్లు అర్జున్ స్క్రీన్ ఉంటే చాలంటాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. ప్రభాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నప్ప తీసుకోండి, అసలు కన్నప్పకి ఆ బడ్జెట్ అది అవసరమా? లేదు కదా. అక్కడ ఎవరు కట్అవుట్ రెబల్ ప్రభాస్ ఉన్నాడనే కదా అన్ని లాంగ్వేజ్లో దాన్ని తీసుకుని రిలీజ్ చేసి టికెట్లు తెగడానికి కారణం అంతే. ఇప్పుడు సో పవర్ కలర్ జిమ్నాస్టిక్ వస్తుంది కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అది బాగుంది. కానీ నాకు కొన్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అది నా పర్సనల్గా నచ్చలేదు. మేబీ సో ఇప్పుడు వాళ్ళు అంటారు కదా స్టార్డమ్ ఉంది పవన్ కళ్యాణ్కి, అది ఇది అని అంటున్నారు కదా. సో ఈ సినిమా హిట్ అయితే అప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అని నిర్మాత సేఫ్ అయితే. ఇప్పుడు ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని అనుకుంటాం, ఫ్లాప్ అవ్వాలని ఎవరు అనుకోరు. బట్ అది రికార్డ్ క్రియేట్ చేస్తుందా? బయర్లు ఇప్పుడు 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది, బయర్లు కూడా ఎవరు కొనడానికి రావట్లేదు అంటే మేబీ ఆ సినిమా ఓకే. కానీ ఇప్పుడు 5 years బ్యాక్ కదా, అప్పుడే రిలీజ్ అయి ఉంటే సో మేబీ ఆ పెట్టిన బడ్జెట్కి మేబీ అప్పుడు సాటిస్ఫై అయ్యేదనుకుంటా జనాలు కూడా ఆ మైండ్లో. ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లి? పవన్ కళ్యాణ్ మామూలుగా లేదు అసలు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి బిర్యానీ పెట్టినట్టుంది. అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క సీను, ఒక్కొక్క డైలాగ్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఎవరన్నా మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ అన్న, ఇంకోటి చెప్తానా, నా బర్త్డే September 2nd అన్న, మన కళ్యాణ్ బర్త్డే కూడా ఆ రోజు అన్నది అదృష్టం ఉండాలన్నా వాళ్ళ బర్త్డే రావాలంటే. 100% అన్న పవన్ కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లు వేరే లెవెల్ ఉంటుంది చెప్తున్నా అన్న. చాలా బాగున్నాయి ఫైట్స్, ఎక్సలెంట్ అసలు చెప్తున్నా. హరిహర వీరమల్లుకి ఖచ్చితంగా అన్న పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చెప్తారన్న మీరు అన్న. ఒక్కొక్కరు కోసుకుంటారన్న, కళ్యాణ్ కోసం కోసుకుంటారు. పిచ్చ ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు ఫ్యాన్స్. అంటే కొంచెం క్రిష్ గారి మీద డౌట్ ఉండే, ఆయన ఈడ మన హీరోని వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా హీరోని ఇట్లా చంపేస్తుంటాడు కదా, మన పవర్ స్టార్ కానీ ఏమైనా చేస్తాడేమో డౌట్ ఉండే. కంపల్సరీ థియేటర్కి అయితే ఫ్యాన్స్కి పండుగ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చే అంత కంటెంట్ అయితే ఉన్నది. విజువల్స్ ఎక్సలెంట్. చార్మినార్ అదొకటి విజువల్స్ పరంగా మాత్రం, మన విజువల్స్ పరంగా ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చిండు, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి అన్న. మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఈ రేంజ్లో ఉంటుందని. అసలు మామూలుగా లేదు. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క డైలాగ్ అయితే, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. చాలా నాకైతే మళ్ళీ తమ్ముడు తొలి ప్రేమ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తమ్ముడులో మనకి చాలా స్టంట్స్ చేస్తాడు కదా, అట్లాంటి విలువిద్యలు ఇక్కడ నేర్చుకున్నట్టు అనిపించింది. నాకైతే తెగ నచ్చేసింది అన్న. ఆయన సినిమా జీవితంలో ఇదే బెటర్ సినిమా అనుకుంటా. చరిత్రలో నిలిచిపోయే సినిమా, రియాలిటీ సినిమా, రియల్ సినిమా, హిందూయిజం గురించి సినిమా. కానీ ఎక్కడ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ కించపరిచే విధంగా కానీ డ్యామేజ్ చేసే విధంగా కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా, ఆ రేంజ్ అనిపిస్తుంది బడ్జెట్, విజువల్స్ అంతా.
అది నేను కూడా ఇన్ని రోజుల నుంచి ఈ పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న హీరోలు అందరూ వాళ్ళకంటే చిన్న వాళ్ళందరూ ప్యాన్ ఇండియా అయిపోయారు, మనోడు ఇంకా గలీలనే తిరుగుతుండని నా పర్సనల్గా బయటకు అనలే కానీ అనుకున్నా. కానీ ఈ సినిమాతోటి మనోడు కూడా ఇప్పుడు స్టార్ అంటే ప్యాన్ ఇండియా స్టార్కే వాల్యూ ఉందన్న, అవునా కదా? ఈ చిన్న చిన్న నాలాంటి వాళ్ళు చూడాలి, తీయాలి ఈ గల్లీలలో. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఢిల్లీ సినిమాలు తీయాలి, ఖచ్చితంగా పెడుతుంది. యావత్ భారతదేశం మొత్తం పెడుతుంది, పర్సనల్గా కాదు సినిమా పరంగా. ఎందుకంటే హిందూయిజం నడుస్తుందన్న. ఫైట్స్ మామూలుగా లేవు. నేను నేర్చుకున్నా సార్, ఆయన చూసి నేర్చుకున్నా. రియల్గానే వచ్చు నాకు. ఎలా ఉంది హరిహర వీరమల్లు? బ్లాక్ బస్టర్. అసలు పవన్ కళ్యాణ్కి దండం పెట్టాలన్న. అసలు నిజంగా ప్రతి సీను షాట్ ఎరగదీసేసాడు. అసలు డిసప్పాయింట్ చేస్తారేమో అని చెప్పి చిన్న భయం ఉండేది, ఎక్కడా డౌట్ లేదు. బాహుబలి, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయబోతుంది సినిమా. ఎరగదీసేసాడు. 4 సంవత్సరాలు నాన్సారు కదా, మధ్యలో డైరెక్టర్ కూడా మారిండు కదా, ఎలా ఉందన్న? అదే అన్నగా చిన్న మిస్ఫేర్ అయిద్దాం అనుకుని భయపడ్డా. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పిచ్చి పూనకాలు. థియేటర్ లోపల మామూలుగా లేదు, అడావిడి సీట్లు చింపేశారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా రిలీజ్ కదా, లోపల రెస్పాన్స్ 2000 కోట్ల పైన కొట్టబోతుంది. పుష్ప 2ని ఈట్ చీజ్ కొడుతున్నాం ఈ సినిమాతో, చింపేసింది. టైగర్ ఫైట్ కానీ చార్మినార్ పై నుంచి ఇంకో ఫైట్ ఉంది, షిప్లో ఫైటు, క్లైమాక్స్లో బాబీ డిఎల్తో ఫైట్ ఉంది. బాబు ఇరగ తీసి పడేశాడు. తొడగొట్టే సీన్ ఎలా ఉంది? చెప్తున్నా ఫస్ట్ ఎంట్రీ గుర్రం మీద వస్తాడు పవన్ కళ్యాణ్ అన్న. అందరూ ఆరతులు ఇస్తున్నారు లోపల. అసలు మామూలు లేదు సినిమా. 2000 కోట్ల పైన కొట్టబోతుంది. హరిహర వీరమల్లు పార్కింగ్ కలర్స్ 100 కోట్లు వస్తుంది వరల్డ్ వైడ్గా. వేసుకో. ఎగరేసి కొట్టబోతున్నాం ఈసారి పుష్ప 2ని, బాహుబలిని హరిహర వీరమల్లుతో. వేసుకో. ఇక్కడ కూడా బోరింగ్. బాణాల ఫైటింగ్ మాత్రం సూపర్. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ సార్ కొత్తగా డిఫరెంట్గా చూస్తున్నాం మనం ఈ సినిమాలో. నాకు తెలిసి బాహుబలి 3, బాహుబలి 2 అండ్ మన పుష్ప 2 అన్ని క్రాస్ చేస్తుంది అన్న మన హరిహర వీరమల్లు. వీరుడు గెటప్లో ఎలా ఉన్నాడు అన్న? ఆ గెటప్ చెప్పలేదన్న. వీరుడు గెటప్లో కరెక్ట్గా ఒకటే ఒక డౌట్ ఉండే, సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ మారిలని. కృష్ణ నుంచి జ్యోతి కృష్ణకు వచ్చాడు, ఎలా తీస్తాడేమో అని అనుకున్నా కానీ చించి పడేశాడు. ఆ బాణాలు ఎలా తిప్పాడు అన్న? ఆ బాణాలు, యాక్టింగ్, ఆ డైలాగ్స్, డెలివరీ అది వేరే లెవెల్ అన్న. గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్న. ఆ జాకీ చాన్ ఫైట్స్ కానీ లేదా అంటే సారీ అలాగే ఆ రేంజ్లో చెప్తున్నాను. ఆ జాకీ చాన్ బలింది ఎప్పుడో ఫైట్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్లో ఉంటుందన్న ఒక యుద్ధ భూమిలో ఫైట్. అందులో పవన్ కళ్యాణ్ గారు చేసి విశ్వతారణం ఉంటుంది, గాల్లో ఎగురుతారు. ఈయన పవన్ కళ్యాణ్ జాకీ చాన్ అనిపిస్తుంది అనమాట, అంత అలాగే ఎగురుతారు అనమాట. ఇంకా ఓపెనింగ్స్ ఎలా ఉన్నా సరే, ఆ ఏస్ ఇదైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా సరే, ఏదైనా సరే ఆయన ఉంటే సినిమాలో కలెక్షన్ వర్షమే అన్న. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పట్లేదు, ఆయన సినిమా ట్రాక్ రికార్డ్ చెప్తున్నాను. బట్ హరిహర వీరమల్లు కోసం చెప్పుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ, మనోడు యాక్టింగ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా చాలా సస్పెన్స్లో ఉంది సినిమాలో. ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన ముందు మనోడు కనపడ్డేమో అనుకున్నాను కానీ ఆ వెయిట్ అయితే మాత్రం చాలా బాగా డీల్ చేశారు. అలాగే ఫైట్స్ ఇద్దరు చేసినప్పుడు ఆ బల్లిని తిప్పి ఒక కత్తిల ఫైట్ ఉంటుంది అనమాట. ఒక స్టోరీ పాయింట్ కొత్తగా ఉంది. ఔరంగజేబు అనేది ఇప్పుడు మనకి నాకు తెలియని కొత్త కదా అనమాట, నాకేం తెలియదు. ఇది బాహుబలి మించిపోయింది, రికార్డులు కూడా బదులు కొడుతుంది. 100 crores లేదు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ లైఫ్లో అని చెప్పేసి సినిమాలు అన్నారు కదా, ఈ సినిమా కొడుతుంది డెఫినెట్గా ఈ సినిమా కొడుతుంది. నేను చెప్తున్నా మామూలుగా అది పిచ్చి లేచిపోయింది. నాకైతే మాత్రం సూపర్. అసలు క్లైమాక్స్ కదా అని ఒక్కొక్క సీన్ కూడా హైలైట్ అనిపించింది. అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి ఎట్లా అని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరు ఊహించే రేంజ్లో ఉందన్న సినిమా. ఇలాంటి సినిమా రాలేదు కూడా ఇప్పటి వరకు. సో ఈ సినిమా కొత్తగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, గూస్ బంప్స్ అంతే సినిమా మాత్రం. దుమ్ము లేచిపోయింది నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక బాహుబలి రికార్డు కొడుతుందన్న.